ఈ బడ్జెట్ని ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు గత పార్లమెంట్ సెషన్లో చివర కాలాంశానికి తీసుకురావడం జరిగింది. దానిపైన చర్చ కూడా ఈ యొక్క పార్లమెంట్ సెషన్లో ఉంటుంది. రాబో మన యొక్క బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా జీరామ్జీ పైన డిస్కషన్ ఉంటుంది. ఇది ఏదో రాష్ట్రాలకి భారం అనే విషయం అందరి యొక్క మనసులను తొలగించే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. 20 రాష్ట్రాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ అలా దాని కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే మాకే నష్టం కలిగే చర్య మేమైతే తీసుకోం కదా. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నిటితో కూడా మాట్లాడటం జరిగింది. ఏ విధంగా ఇక 40% అనేది గతంలో ఉండే విధంగానే వాళ్ళకి భారం లేకుండా ఉండే విధంగా ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 5,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుందన్న. కానీ ఏదైతే ఎసెట్ క్రియేషన్ జరగబోతుందో గతంలో జరగని విధంగా ఈసారి జరిగే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, పంచాయతీ రాజ్లో చేసే ప్రాజెక్ట్స్ కానీ, అలాగే ఏదైతే వాటర్ కన్జర్వేషన్ సంబంధించిన, సాయిల్ కన్జర్వేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయో వాటన్నిటికీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి చేసే అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని తొలగించి ఇవాళ జీరామ్జీ ద్వారా ఆ ఎసెట్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ఆ విధంగా ఆ యొక్క అమౌంట్ కూడా తగ్గుతుంది. రెండోది లేబర్ కాంపోనెంట్, ముఖ్యంగా వీటన్నిటిని క్రియేట్ చేయడానికి ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో అది కూడా జీరామ్జీ ద్వారా ఖర్చు పెట్టడం ద్వారా అవకాశం కలుగుతుంది. ఓవరాల్గా కొంత స్టార్టింగ్లో ఇబ్బంది ఉన్నా ఫ్యూచర్లో అందరికీ బాగుంటుందని చెప్పి, జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రం ఇచ్చింది కనుక దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేద్దాం, దానికి సంబంధించిన అనేక రకాల అవకతవకలు పాల్పడదాం అనే అవకాశం లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరిగింది. ఇది కేవలం ఏదో కేంద్ర నిర్ణయం కాదు, అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం.